హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఆల్రెడీ మీకు తెలిసి ఉన్నాయి. మరి ఈ మెగా డిఎస్సి 2024కి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. మరి ఈ ఉచిత కోచింగ్కి ఎవరు ఇస్తున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి, సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఎవరు అర్హులు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలాంటి డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంటుంది. మరి అవన్నీ కూడా మీకు అప్డేట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి వివరాల్లోకి వెళ్ళినట్టయితే బీసీ స్టడీ సర్కిల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. మరి ఎవరికి కోచింగ్ ఇవ్వనున్నారు అంటే, సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్స్లో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డిఎస్సి కోచింగ్ అందించనున్నట్టు తెలిసింది. మరి బీసీ ఈడబ్ల్యూఎస్ చేనేత జౌళి శాఖల మంత్రి సంజీవ్ రెడ్డి గారి సవిత తెలిపారండి. సో రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి అయినటువంటి సంజీవ్ రెడ్డి గారి సవిత తెలిపారు. మరి గురువారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఈమె ఈ విషయాన్ని అనేది తెలియజేయడం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్స్లో ఉచితంగా డిఎస్సి కోచింగు, అలానే ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం పైన మొట్టమొదటిగా సంతకము, అలానే ద్వితీయ సంతకం ఈ రెండు చేశారని. మొదటి సంతకం ఉచిత డిఎస్సి కోచింగ్ పైన, రెండవది ఎన్టీఆర్ విదేశీ విద్య పైన రెండవ సంతకం చేశారు. వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డిఎస్సి కోచింగ్ ఫైల్ పైన తొలి సంతకం చేసినట్టు సవితా గారు తెలిపారు. 2014-19లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్లో మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇవ్వలేదు, కానీ నార్మల్గా ఇటువంటి కోచింగ్స్కి బీసీ స్టడీ సర్కిల్స్లో ఇచ్చేటువంటి కోచింగ్స్, ఈ బీసీ స్టడీ సర్కిల్స్లో నార్మల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక గ్రూప్స్కి కూడా, అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా, ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా ఉచితంగా కోచింగ్ ఇస్తుంటారు. మరి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్కి మనకు ఫ్రీగానే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి మీరు ఆ బీసీ స్టడీ సర్కిల్స్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిలప్ చేసి ఆ ప్రొసీజర్స్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి ఫీ అయితే పే చేయరు. మరి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అలానే బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు కంప్లీట్ వివరాలు కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోండి. మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.